రాత్రి 2 గంటలకు లేచి నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలనేది రెడీ అవుతున్నాను. సో, ఒక అర్జెంట్ డ్రెస్ అయితే ఉందనమాట. అదే నేను 6 కల్లా ఇచ్చేయాలి. సో, అందుకోసం వచ్చేసి రెడీ అవుతున్నాను. అందులో ఎందుకు రెడీ అవుతున్నానంటే వీడియో తీసుకోవాలనమాట. నేను కుట్టే ప్రతి ఒక్క డ్రెస్ వీడియో తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో, అందుకోసమే ఈ డ్రెస్ కట్టింగ్, స్టిచ్చింగ్ వీడియో అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి నాకు ఆల్తీ డ్రెస్ ఏమి ఇవ్వలేదండి. నేను ఎక్కువ శాతం కొలతలు తీసుకుని డ్రెస్సులు అయితే కుడతానమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే పిల్లలు పెరుగుతుంటారు కదా. సో, అందుకోసం ఎక్కువ శాతం నాకు కొలతలు తీసుకుంటుంటారు. సో, చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫ్రాక్ అయితే ఇలా కుట్టేశాను ఈ శారీని. సో, ఇది వచ్చేసి టోటల్ గా 5:46 కల్లా టోటల్ గా జిగ్జాగ్ చేయటము అంతా డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అనమాట. సో 6 కల్లా నేను ఉక్స్ పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. 6కి వచ్చారు, 6 కల్లా ఇచ్చేసాను అనమాట. సో నేను ఉక్స్ ఎందుకు పెట్టానంటే మనకు నెక్ చిన్నగా పెట్టుకున్నప్పుడు తలకి అనేది పట్టదనమాట. డ్రెస్లోకి వేసుకోవాలంటే కష్టము. అందుకోసం ఉక్సులు అనేవి కంపల్సరీగా పెడతాను. అది నెక్ చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే. మా డిప్ నెక్ అయితే కనుక పెట్టాల్సిన అవసరం లేదు డ్రెస్లకు. సో ఇంకా వాళ్ళ డ్రెస్ అయితే ఇచ్చేసిన తర్వాత కసు నూకేసుకొని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో పిల్లలు లేచానే సైకిల్ నిన్న బనగానపల్లికి అయితే వెళ్ళాం అనమాట. సైకిల్ రిపేర్ ఉందని. సో అక్కడ రిపేర్ చేపించుకొచ్చింటే తను చెక్ చేస్తున్నాడు అనమాట పిల్లోడు. ఇక్కడ వచ్చేసి వాల్ పేపర్ అయితే మేము బుక్ చేసి చాలా రోజులు అయిందిలేండి. కానీ ఈరోజు అయితే అతికించేస్తున్నాము గుళ్ళకు మొత్తాన్ని. సో ఇది అతికించడం ఒక మేలే అనుకోండి, ఒక మేలే అనుకోవాలి. ఎందుకంటే మా ఆయనకు ఆడల కష్టాలు అయితే తెలిసి వచ్చినాయి అనమాట. ఏం లేదు, కిచెన్ రూమ్ లో వేడి ఎక్కువ కదండి. నేను వంట చేసుకుంటేనే ఇది అతికిద్దాంరా బావ, చాలా రోజులు అవుతుంది, అతికించడానికి టైం ఉండట్లేదు అనేసి చెప్తే తనైతే వచ్చాడనమాట. అతికించేటప్పుడు అంటున్నాడు, మీరు ఎట్లా వేస్తున్నారు మీ కిచెన్ లో, ఇట్లా ఇంత వేడి ఉంది అనేసి తను చాలా బాధపడుతున్నాడు అనమాట. సో ఆడల కష్టాలు వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం చేసేటప్పుడు వాళ్ళకు కూడా అప్పుడప్పుడు పనులని చెప్తూ ఉంటే మన కష్టాలు వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. సో తనైతే ఇక్కడ వాల్ పేపర్లు అయితే మొత్తం తనే అతికించేసాడండి. నేను ఓన్లీ వాళ్ళకి మాత్రం కోరసులు అంటే సైడ్లకు మాత్రం కొద్దిగా ఉంటే ఒకటి నేను అతికించేసాను అనమాట. సో ఫస్ట్ నేను ట్రై చేశాను, తర్వాత తను ట్రై చేశాడు. టోటల్ అయితే మొత్తం తనైతే చేసేసారులేండి. మూడు పిల్లలు ఇద్దరం కలిసి ఈ గుళ్ళు అయితే ఇలా రెడీ చేసేసాను అనమాట. అది అయిపోయిన తర్వాత అన్నపప్పు అయితే ఎనిపి తర్వాత కట్టేసి ఇక్కడ సోఫా సెట్ మొత్తం అయితే సర్దిస్తున్నాను. సో ఈ సోఫా కవర్లు వచ్చేసి సోఫా కవర్ అయితే కాదులేండి, ఒక బెడ్షీట్ మాత్రమే ఉంటుంది. కానీ చాలా మందం ఉంది. సో 450 రూపాయలండి. చాలా బాగుంది క్వాలిటీ. ఇక్కడ మన ఊర్లో ఆటోలో అమ్మటానికి వస్తారు చూడండి, వాళ్ళ దగ్గరే. సో ఇంకా వీళ్ళ బ్లౌజెస్ అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 4 బ్లౌజ్ అయితే ఈరోజు స్టిచ్చింగ్ చేయాలి. అలాగే స్నానం చేయకముందుకే ఒక డ్రెస్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ అయినా చేస్తాను, లేదంటే స్నానం చేసిన తర్వాత కటింగ్ అనేది చేసేస్తానండి. సో టోటల్ అయితే నేను 4 బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. మా ఆయన డ్యూటీకి పంపించేసిన తర్వాత స్నానం చేసి ఇంకొకటేసారి డ్రెస్సులు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. వీడియోని వస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.